ఏపీలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర కొనసాగుతోంది. ఇవాళ నెల్లూరు జిల్లాలో బస్సు యాత్ర కొనసాగుతుంది. వెంకటగిరి నియోజకవర్గంలోని వెంకటగిరి నుంచి మధ్యాహ్నం 1 గంటకు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. వెంకటగిరి డక్కిలి మీదుగా రాపూరుకు చేరుకోనుంది. రాపూరు బస్టాండ్ సెంటర్లో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్రలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఏపీలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర కొనసాగుతోంది. ఇవాళ నెల్లూరు జిల్లాలో బస్సు యాత్ర కొనసాగుతుంది. వెంకటగిరి నియోజకవర్గంలోని వెంకటగిరి నుంచి మధ్యాహ్నం 1 గంటకు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. వెంకటగిరి డక్కిలి మీదుగా రాపూరుకు చేరుకోనుంది. రాపూరు బస్టాండ్ సెంటర్లో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్రలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఇక ఈ వైసీపీ సామాజిక సాధికార యాత్రకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. నెల్లూరు నుంచి ఈ బస్సు యాత్ర అనేది ప్రారంభం జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకి అని తెలుస్తోంది. సో పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమం ఇవాళ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో జరగబోతోంది. ఇవాళ కాసేపట్లోనే స్థానిక ఇన్ఛార్జ్ నేతృమల్లి రామ్ కుమార్ రెడ్డి నివాసానికి కొంత మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా చేరుకోబోతున్నారు. ఇక్కడ నుంచి మధ్యాహ్నం 1 గంటకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వెంకటగిరి పట్టణంలోని పలు వీధులు కూడా బస్సు యాత్ర జరగబోతోంది. అక్కడ నుంచి డక్కిలి మీదుగా రాపూర్కి కూడా చేరుకుంటుంది. రాపూర్కి మధ్యాహ్నం 3:30 గంటలకు రాపూర్కి సమీపంలో ఉన్నటువంటి మధ్యలో సెంటర్ కి చేరుకుంటుంది. అక్కడ నుంచి ర్యాలీగా రాపూర్ బస్టాండ్ సెంటర్ కి 4 గంటలకు చేరుకుంటుంది. 4 గంటలకు రాపూర్ బస్టాండ్ లోనే భారీ సభ కూడా ఏర్పాటు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. ఏదైతే ఈ సాధికారిత బస్సు యాత్ర ఉందో, బస్సు యాత్రకి సంబంధించినటువంటి అన్ని ఎవరైతే మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరై స్థానికులతో మాట్లాడనున్నారు. గత కొద్ది రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో వరుసగా కూడా సాధికారిత సామాజిక బస్సు యాత్ర అయితే కొనసాగిస్తున్నటువంటి విషయం తెలిసిందే. మొన్న 4 రోజుల క్రితం ఏదైతే నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో జరిగినటువంటి సభలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైన ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు కూడా హాజరయ్యారు. రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇతర ఏదైతే నెల్లూరు సిటీకి సంబంధించి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, స్థానిక నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో హాజరై స్థానికులతో మాట్లాడున్నారు. ఏదేమైనప్పటికీ బస్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసినటువంటి సభ వల్ల చుట్టుపక్కల దుకాణాలన్నింటినీ కూడా ఇవాళ మూసివేసినట్లుగా తెలుస్తోంది. దీంతో సభా కార్యక్రమం సాయంత్రం ఉండగా ఉదయం నుంచే దుకాణాలను మూసివేయడంపై స్థానికుల నుంచి కొంత అసహనం అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. జాతీయ రహదారిపై కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ను పునరుద్ధరించే పని, అదేవిధంగా మళ్లించే పని కూడా స్థానిక అధికారులు చేపట్టారు. ఈ క్రమంలో ఇవాళ జరిగే యాత్రలో కొంత స్థానికులకి ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు వైసీపీ మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో కూడా ఈ బస్సు యాత్ర నిర్వహించి దీని ద్వారా బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓట్లను రాబట్టేందుకు ఈ కార్యక్రమం అయితే విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రతిభ. Right, thanks for the details, Murali Krishna.